హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ మనం బంజారా హిల్స్ చెక్ పోస్ట్ నుంచి స్టార్ట్ చేసాం బ్రో. ఇంత హాయిగా ఖాళీగా ఉంది. ఓన్లీ సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ ఉంటాయి. రోడ్డు మీద పాన్పరాగ్ బాడుకోవాలి ఎక్కువైపోయారు బ్రో. ఇక వీడు నా ముంగట ఒకడు వైట్ షర్ట్ వాడు ఉన్నాడు చూడండి. ఇక వీడు ఉమ్ముతాడు, అది ఉమ్మిండు. రోడ్డు మీద ఎర్ర చేర్రా పిచ్చ నా కొడుకులు, మీ బతుకులు అలా. ఇక్కడ ఫ్రీ లెఫ్ట్ ఉండే బ్రో. ఈ ఫ్రీ లెఫ్ట్ తీసేసి ఇక్కడ ఒక బోర్డు పెట్టారు చూడండి. నో ఫ్రీ లెఫ్ట్ అని బోర్డు పెట్టారు. ఫ్రీ లెఫ్ట్ తీసేసి నో ఫ్రీ లెఫ్ట్ పెట్టడం ఏంది బ్రో? నాకు అర్థం కాదు. బ్రో లెఫ్ట్లో ఉంది, అయితే ఆ బోర్డుకి అడ్డు ఉంది. నో ఫ్రీ లెఫ్ట్ బోర్డు బ్రో అది. నో ఫ్రీ లెఫ్ట్ బోర్డు పెట్టడం ఏంది బ్రో? అసలు గవర్నమెంట్కి బ్రెయిన్ ఉందా బ్రో? ఎవరన్నా ఫ్రీ లెఫ్ట్ ఎందుకు పెడతారు? ట్రాఫిక్ క్లియర్ అవ్వనికి, లెఫ్ట్ సైడ్ వాడు ఫ్రీ వెళ్ళిపోనికి, లెఫ్ట్ టర్న్ చేసుకునేటోళ్ళకి ఫ్రీగా ఉండడానికి నో ఫ్రీ లెఫ్ట్ పెడతారు. నో ఫ్రీ లెఫ్ట్ పెట్టడం ఏంది బ్రో? అసలు బ్రెయిన్ ఉన్నోళ్ళు పని చేస్తుర్రా, లేనోళ్ళు పని చేస్తుర్రా? ఏమవుతుంది అసలు సిటీలో మనం అసలు బళ్ళు నడపాలంటేనే ఒక యుద్ధం చేయాల్సి వస్తుంది బ్రో, నాకు అర్థం కాదు. సరే, వాడి బాధ వాడిని వదిలేయండి బ్రో. ఇంకోటి చూడండి, మనము మంచిగా ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాము. దాని మీద రబ్బర్ స్ట్రిప్పులు ఎందుకు బ్రో? అవి కూడా ఒకటి రెండా అంటే కాదు, 10 నుంచి 15 రబ్బర్ స్ట్రిప్పులు వేస్తాం. ఎందుకు బ్రో ఈ రబ్బర్ స్ట్రిప్పులు? ఆహా, నాకు ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు ఉండొచ్చు అంటే కనుక, బైక్స్ అన్నీ తయారు చేసేవి ఇప్పుడు మొత్తము క్లిప్స్ బోల్ట్స్తోనే తయారవుతున్నాయి. ఈ నా కొడుకులు ఏమనుకుంటున్నారు అంటే, బైకులని రబ్బర్ స్ట్రిప్ల మీద అంత స్పీడ్గా నడపడము, లేదా అవి ఎత్తేసి నడపడం వల్ల దానికి ఉన్న బోల్ట్లు నట్లు అన్నీ ఊడిపోతే దాన్ని మనం ఏం చేస్తాము, మళ్ళీ షోరూమ్కో లేదా ఏ చిన్న మెకానిక్ షాప్కో తీసుకెళ్ళి రిపేర్ చేయిస్తాము. వాడేమంటాడు, దీనికి ఉన్న నట్స్ అన్నీ ఊడిపోయినాయి, దానికి ఉన్న క్లిప్స్ అన్నీ ఊడిపోయినాయి, సో ఇప్పుడు దీనికి మళ్ళీ కొత్త వేయాలి అంటే మనం కొత్తవి తీసుకోవాలి. కొత్తవి తీసుకున్నప్పుడు ఏమవుతాయి, దానికి మళ్ళీ మనము ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ గుంజడానికి ఈ నా కొడుకులు రబ్బర్ స్ట్రిప్లు వేశారనేదేమో నా ఆలోచన బ్రో. ముందున్న రబ్బర్ స్ట్రిప్ చూడండి బ్రో, దీనివల్ల బండి మొత్తం చేతికొచ్చి సర్వనాశనం అయిపోతుంది. ట్యాక్సుల కోసం ఎంత దిగజారుడు పని చేస్తుర్రా భయ్ మీరైతే. అయినా మీ ఐడియాకి అసలు రబ్బర్ స్ట్రిప్పులు వేసి ట్యాక్స్ వసూలు చేయాలి అనే ఒక థాట్ ఎవడైతే క్రియేట్ చేసిండో వానికి హ్యాట్స్ ఆఫ్ రా. హ్యాట్స్ ఆఫ్ ఫర్ యూ పీపుల్. సరే, ఫర్ ఎ ఫార్మాలిటీ రబ్బర్ స్ట్రిప్పులు మీరు వేసింది ఎందుకు అనుకుందాం, బండ్లు స్లో అయ్యి చూసుకొని వెళ్తారేమో అని అనుకుందాం. బట్ ఎవరు స్లో అవ్వట్లేదు బ్రో, అందరూ ఇంకా దాని మీద నుంచి స్పీడ్గానే వెళ్ళిపోతున్నారు. రబ్బర్ స్ట్రిప్స్ తీసేయండి, దాని బదులు ఒక స్పీడ్ బ్రేకర్ వేయండి. సో దట్ అక్కడ ఒక బండి స్లో అవుతుంది, మీరు అనుకున్నది కూడా యూజ్ అవుతుంది. అంతేకాని రబ్బర్ స్ట్రిప్పులు వేసి తొలండ్రా బండ్లు దాని మీద ఏదైతే అదైందని. చూడండి బ్రో ఎన్ని రబ్బర్ స్ట్రిప్పులు వస్తున్నాయో రోడ్డు మీద అసలు. ఇది దుర్గం చెరువు కనెక్టింగ్ బ్రో, దుర్గం చెరువు ఫ్లైఓవర్ ఇది, కేబుల్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ ఇది. అసలు ఎన్ని రబ్బర్ స్ట్రిప్పులు అంటే అసలు ఈ రోడ్డు మీద దాదాపు 15-20 ఉంటాయి. ఒక్కటి కూడా చక్కగా ఉండవు, అన్నీ ఎటు పడితే అటు. గవర్నమెంట్ కొంచెం మా బాధ కూడా వినండి, మేము చెప్పేది కూడా కొంచెం ఆలోచించండి. ఆ రబ్బర్ స్ట్రిప్స్ వల్ల యూజే లేదు, వాటిని తీసేసి అట్లీస్ట్ యాజ్ ఆఫ్ నవ్ కొంచెం అన్నా స్పీడ్ బ్రేకర్స్ వేయండి, మేము వద్దనము. ఈ రబ్బర్ స్ట్రిప్స్ వల్ల మొత్తం వేస్టే బ్రో. అస్సలు ఎందుకు ఉంటాయో అర్థం కాదు, ఏమీ అర్థం కాదు. చూడండి ఇప్పటికిప్పుడు దాదాపు 10 రబ్బర్ స్ట్రిప్స్ వచ్చాయి, బండి మొత్తం పాడైపోతుంది బ్రో. ఏం చేస్తున్నారు అసలు మీరు, నాకు అర్థమే అవుతలేదు. ఈ ఫ్రీబీస్ ఆపేసేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి, రోడ్స్ వేయండి, సో దాట్ కొత్త కంపెనీస్ వస్తాయి. హైదరాబాద్ డెవలప్ అవుతుంది, నేను కాదనట్లేదు. కొత్త కంపెనీస్ కూడా రావాలి, ఎంప్లాయ్మెంట్ పెరగాలి. రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే కొత్త కంపెనీస్ వస్తాయి, కొత్తగా జాబ్స్ వస్తాయి బ్రో. ఒకడు జాబ్ ఎక్కి జాబ్ చేద్దామని ఏమి ఉండట్లేదు బ్రో. సో ఫ్రీబీస్ ఆపండి, ఇట్స్ జస్ట్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. ఫ్రీబీస్ ఆపేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి, నేను కాదనట్లేదు. ఇప్పుడు ఈ రోడ్డు చూడండి బ్రో, టువర్డ్స్ రాయదుర్గ్ వెళ్తుంది. దీని మీద ఎన్ని కన్స్ట్రక్షన్స్ చేశారో మీకన్నా తెలవాలి. ఇప్పుడు ఒక రబ్బర్ స్ట్రిప్ పోయింది,
దానివల్ల యూజ్ ఏమన్నా ఉందా బ్రో? అసలు నాకు అర్థం కాదు. మళ్ళీ ఒక రబ్బర్ స్ట్రిప్, ఎన్ని రబ్బర్ స్ట్రిప్పులు బ్రో? నాకు అర్థం కాదు. సిటీ మొత్తం రబ్బర్ స్ట్రిప్లే బ్రో. ఎక్కడ పడితే అక్కడ రబ్బర్ స్ట్రిప్పులు, ఎక్కడ పడితే అక్కడ రబ్బర్ స్ట్రిప్పులు. అరే అసలు ఏం చేస్తుర్రు రాబోయే మీరు అసలు? ఇంకోటి బ్రో, ఇక దీని గురించి మాట్లాడాలి. దీని గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఓపిక తెచ్చుకోవాలి. ఇదొక ఫ్లైఓవర్ బ్రో. రాయదుర్గ్ నుంచి బయోడైవర్సిటీ స్ట్రెచ్ని స్కిప్ చేయనికి ఐక్య దగ్గర వేసిన ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ వేసినోనికైతే దండేసి దండం పెట్టాలి బ్రో. ఇక వాడు వేసిండు, నిద్రలు వేసిండో లేకపోతే తాగేసిండో అర్థమైతే లేదు, కానీ మొత్తం ఎగుడు దిగుడు ఎగుడు దిగుడు ఎగుడు దిగుడు ఎగురుతూనే ఉంటుంది బ్రో బండి ఫ్లైఓవర్ మీద. ఒక లెవెలింగ్ లేదు, ఏం లేదు. చూడండి బ్రో, ఐక్య దగ్గర ఎట్లా ఎగురుతుంది బండి అంటే ఈ పిచ్చనా కొడుకు తాగేసిండు బ్రో. నేనైతే నిజంగా చెప్తున్నా కదా, వీనికైతే దండేసి దండం పెట్టాలా. ఎట్లా నడుపుతారు, ఏం చేస్తారు అనేది ఏముండదు. ఇక వీడు చూడండి బ్రో, ఈ బెంచ్ కారోడు మొత్తం ఇండికేటర్ లేదు, ఏం లేదు, ఇష్టం ఉన్నట్టు ఇటున్నాడు. ఆ రైట్ తీసుకోనికి ఆ మూల నుంచి ఈ మూలకి ఒకటే కొట్టుడు నీ అమ్మ సావ కొట్టు అందరు జనాలని. ఈడ ఒక గొయ్యి ఉంది చూడండి బ్రో, సంవత్సరం అయింది ఈ గొయ్యి ఏడుపడి. దాన్ని పూడుద్దామని ఎవ్వరిని కనిపించట్లేకపోయింది గొయ్యి. దాన్ని పూడ్చేటన్నా ఒక కుప్ప మట్టి పోయిర్రా బేయాడ. ఏంది బ్రో ఇది? నాకు అర్థమవుతలేదు. ఏం చేస్తుర్రు అసలు? సిటీని డెవలప్ చేస్తుర్రు, నేను కాదనట్లేదు. మీ పార్టీ కలర్ ఎందుకు వేస్తుర్రు రాబోయే? నాకు అర్థం కాదు. సరే దాన్ని కాసేపు నేషనల్ ఫ్లాగ్ అనుకుందాం, అయినా కూడా చూసేటోళ్ళు ఏమనుకుంటారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటుంది అనుకుంటారు. చూడరు అది ఎంత మంచి కాంగ్రెస్ లాగా కనబడుతుందో. ఏంది రాబోయే మీరు అందరు? నాకు అర్థం కాదు. చూడరు అది కాంగ్రెస్ గవర్నమెంట్ అని. ఏంద్రా నాయన? అరే నీ అమ్మ లంచ కొడుకు, వీడు చూడండి బ్రో ఎట్లా వస్తున్నావు వీని అమ్మ. అరే గుద్ద నీకు వచ్చినావు రాబోయే నువ్వు. రాంగ్ రూట్లో టర్నింగ్ తీసుకోవడం ఏంద్రా? ఆవులా బాడకవు, సంపిపాడితే ఇంక తావరా మనిషిని. రే నువ్వేడికి వెళ్తే తాపరమైనవురా నాయన. అది బండి అనుకుంటున్నావా లేకపోతే జెట్ స్పీడ్లో విమానం అనుకుంటున్నావా? సుయ్యని దూరినావు దాంట్లోకి. అరే పక్కన నడిపేటోడు సూపర్ మ్యాన్ కాదురా, నువ్వు అట్లా రాగానే జుయ్యని గాల్లో ఎగిరేయనికి. ఏమో బ్రో, సిటీలో నడపాలంటే అసలు ఎటేటు పోతున్నామో ఏం చేస్తున్నామో అర్థమే అవుతలేదు. అదొకటైతే ఈ ఫ్లైఓవర్స్ కనెక్షన్ బ్రో, ఈ ఫ్లైఓవర్ కనెక్టింగ్ ఉంటాయి అంటే మధ్యలో కనెక్ట్ చేస్తుంటారు ఫ్లైఓవర్స్ని. అవి ఎట్లా పెడతారు అంటే భూలోకంలో ఒకటి ఉంటే పాతాళ లోకంలో ఇంకోటి ఉంటుంది. వాటి మీద బండి నడిపినామనుకో నడుము వంగిపోతుంది. దీంతో గవర్నమెంట్కి ఒక ఫైదా ఉంది. ఏంటిదంటే, గవర్నమెంట్ నాకు మాటినండి, మనం ఒక క్యాంపెయిన్ రన్ చేయొచ్చు. ఏంటిదంటే సిటీలో నడుము నొప్పి నివారించబడును. ఎలా అంటే వానికి ఒక బండి ఇద్దాం, బండి ఇచ్చి హైదరాబాద్ రోడ్ల మీద తోలురా అని చెప్దాం వానికి. వాడు ఆ బండి వేసుకొని ఇష్టం ఉన్నట్టు తోలుతాడు. ఆ రబ్బర్ స్ట్రిప్పుల మీద, ఆ కనెక్టింగ్ ఫ్లైఓవర్ల మీద, ఆ గుంతల్లో ఏడబడితే ఆడ గుంతలు గొయ్యులు వీటన్నిట్లో తోలిండు అనుకో, నడుము నొప్పి లేనివానికి నడుము నొప్పి వస్తుంది, నడుము నొప్పి ఉన్నవానికి నడుము నొప్పి పోతుంది. సో మనం ఈ క్యాంపెయిన్ రన్ చేయొచ్చు. హైదరాబాద్ రోడ్ల మీద బండి నడపండి, నడుము నొప్పిని మటుమాయం చేసుకోండి. రోడ్ ఎలా అన్నా ఉండనియండి బ్రో, మన గమ్యం మనం అనుకున్నది మాత్రమే ఉండాలి. సో దయచేసి బ్రో నిదానంగా వెళ్ళండి, మీరు అనుకున్న గమ్యానికి మాత్రమే చేరండి. రోడ్డు మీద ఏమన్నా అయితే ఎవ్వడు మనని ఏమీ చేయలేడు బ్రో. సో డ్రైవ్ సేఫ్లీ, డ్రైవ్ స్లోలీ. కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ఏమవుతుంది చేసుకుంటే? ఒక సబ్స్క్రైబ్ బ్రో అండ్ ఒక లైక్ బ్రో. ఏమన్నా ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి బ్రో, మాట్లాడుకుందాం బ్రో. జై హింద్. I'm gonna make it to the top, leave a legacy. If I got something to say, you better